ఎన్సీసీలో ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పి అడిగారు కదా. ఎన్సీసీలో ఎలా జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఎన్సీసీలో 3 రకాల సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకటి ఏ సర్టిఫికేట్, 2 బి సర్టిఫికేట్, 3 సి సర్టిఫికేట్ అనమాట. ఏ సర్టిఫికేట్ చేయాలి అనుకునే వాళ్ళు బిలో 10th లో చేయడానికి అవుతుంది. ఇంకా బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ వచ్చి కాలేజ్ టైంలో చేయడానికి అవుతుంది అనమాట. అంటే ఇంటర్ డిగ్రీలో. ఏ సర్టిఫికేట్ 1 year ఉంటుంది, బి సర్టిఫికేట్ 2 years ఉంటుంది, సి సర్టిఫికేట్ ఏమో 1 year ఉంటుంది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఏంటి అంటే సి సర్టిఫికేట్ అనమాట. మీకు ఏ సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు, బి సర్టిఫికేట్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత చేయొచ్చు. కానీ బి సర్టిఫికేట్ లేకుండా సి ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫై అవ్వరు అనమాట. మీకు చిన్నప్పుడే ఎన్సీసీ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు ఏ సర్టిఫికేట్, ఏ స్కూల్లో ఎన్సీసీ ఉందో తెలుసుకొని ఆ స్కూల్లో జాయిన్ అయితే మీకు ఏ సర్టిఫికేట్ వస్తుంది. మీరు ఇంటర్ డిగ్రీ అనుకోండి, మీకు ఇప్పుడు ఎన్సీసీ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో ఎన్సీసీ ఉందా లేదని చెప్పి కనుక్కోండి. అక్కడ ఎన్సీసీ ఉంటే కనుక వాళ్ళు కొన్ని టెస్టులు పెడతారు. సో ఆ టెస్టుల్లో క్వాలిఫై అయితే కనుక మీకు ఎన్సీసీ సీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎన్సీసీలో 3 వింగ్స్ ఉంటాయి. ఒకటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇలా 3 వింగ్స్ ఉంటాయి అనమాట. మీ ఇంట్రెస్ట్ బట్టి మీకు ఏ వింగ్ కావాలంటే ఆ వింగ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు.